జరిగింది ఏంటిది అని అంటే, నువ్వు కేవలం పొలిటికల్ పవర్ తోటి ఏదో శక్తి వస్తుందని అనుకుంటావు, కానీ నీ మైండ్ వాని చేతిలో ఉంది. లేకపోతే నీ మైండ్ దేవుని మీద ఉంది, దేవుడు వాని చేతిలో ఉన్నాడు. అందుకనే పూలే ఏమని అంటాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమని అంటాడు, లాస్ట్ లో కంక్లూజన్ అదే. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటాడు అని అంటే, దేవుడు మంత్రంలో ఉండు, మంత్రం బ్రాహ్మణ చేతుల్లో ఉంది, చివరికి బ్రాహ్మణుడే దేవుడు, వాడు ఏది కోరుకుంటే నీకు అదే జరుగుతుంది. వాడు ఏం కోరుకుంటాడు? ప్రపంచం దైవాధీనం, దైవం మంత్రాధీనం, మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణ మమ దేవత. నువ్వు దేవుడే నన్ను రక్షిస్తాడు అని అనుకున్నంత కాలం దేవుడు వాని చేతుల్లో ఉన్న తర్వాత నువ్వు ఇక్కడ ఈ ముగ్గురులో ఎవరిని ఎన్నుకున్నా వాడు వాళ్ళకు మేలు చేసేటోడు కాబట్టి వాడికి మాత్రమే మీరందరూ ఓటేస్తారు. బికాస్ ద కాన్షియస్నెస్, బాబాసాహెబ్ అంబేద్కర్ యూజ్ ద టర్మ్ దట్ కాన్షియస్నెస్. ఈ మాలమాదిగా శూద్ర జనానికి మెదడు ఉంటుందా? ఉంటుందా? అసలు బ్రెయిన్ పనిచేస్తుందా? పుట్టిన కాంచి అది పనే చేయట్లేదు. ఒకవేళ గీతకాంత ఏమైనా పని చేస్తే 3000 సంవత్సరాలు అయిపోయింది, ఆగిపోయి హైటెన్షన్ వైర్ల షాకులు పెట్టినా కూడా మళ్ళీ తిరిగి లేస్తుందో లేదో తెలియదు. అందుకనే ఐలయ్య కూడా గుడిగట్టరు అని ఎందుకు అంటుండు తెలుసా? అది నీకు ఒక భయాన్ని ఇస్తుంది, ఆ భయం నుంచి ఒక కమిట్మెంట్ని ఇస్తుంది, ఆ కమిట్మెంట్ నుంచి నువ్వు అనుకున్నది సాధ్యమవుతుంది. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా 36లో ఈ పుస్తకం రాసి 56 20 ఏండ్ల తర్వాత మతాన్ని వదిలేసేసి ఆయన బౌద్ధ మతంలోకి ప్రయాణం చేసి, ఇంకా ఆయన ఏమంటాడు అని అంటే, ఇంకొక చాప్టర్ ఉంది, కమ్యూనిస్టుల్ని సామ్యవాదుల్ని ఎక్కడికక్కడికి చీల్చి చెండాడతారు. ఈ కమ్యూనిస్టులు ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, వన్స్ అపాన్ ద టైం ఆర్థిక అసమానతలన్నీ పోతే మనుషులంతా సమానం అని అనుకో. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్కడికక్కడికి తునాతునకలుగా నరికి పడేసేస్తుండే ఒకరినొకరిని. ఇల్దానికి ఆల్రెడీ రాజ్యాధికారం అనుకున్న నేను కొట్టేసాను. ఇప్పుడు సామ్యవాదులు, ఆ సామ్యవాదులు ఏ సామ్యవాదులైనా కావచ్చు, మార్క్సిస్టులే కానక్కర్లేదు. సామ్యవాదులు ఏమనుకుంటారు అని అంటే, సమాజంలో ఆర్థిక విప్లవం వస్తే మనుషులంతా సమానం అవుతారు, కులం పోవాలి అని అంటే ఆర్థిక విప్లవం రావాలి. అంబేద్కర్ ఏమంటుండు అని అంటే, డబ్బున్నంత మాత్రాన మనుషులు ఎప్పుడు కూడా సమానం కారు. మీరే ముర్ము గురించి మాట్లాడుతున్నారు రోజు. అంతకుముందు ఇంకొక ఆయన కేరళ నుంచి రాష్ట్రపతిగా చేసిండు కదా, కరుణాకరన్, కేఆర్ నారాయణన్. వీళ్ళంతెందుకు? అంబేద్కర్ గురించే మాట్లాడదాం. హీ వాజ్ ఎ ప్రొఫెసర్. దేర్ వర్ మెనీ అప్పర్ కాస్ట్. టీచర్గా ఉండేటోడు కూడా ఉన్నాడు. మరి వాంతోటి పోల్చుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఇప్పటికీ కూడా నిర్మలా సీతారామను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి వస్తే అంబేద్కర్ వచ్చి 100 ఏళ్ళు అయింది. ఆమె బ్రాహ్మణు, తమిళ బ్రాహ్మణు. ఆమె ఇప్పటికీ నేను ఫలానా కాన్ నుంచి వచ్చినానని చెప్పి చెప్తుంటుంది. ఆమె బ్రాహ్మణని చెప్పదు, నేను లండన్ స్కూల్ నుంచి వచ్చినానని అంటది. అంటే శంకులో పోస్తే తీర్థం ఎట్టనో లండన్ స్కూల్ నుంచి వస్తే అంత జ్ఞానవంతులు అని అర్థం. మరి 100 ఏళ్ల క్రితమే బాబాసాహెబ్ అంబేద్కర్, గాంధీ రాలే, ఆమె నుంచి నెహ్రూ రాలే, పట్టాభి సీతారామయ్య రాలే, నీ రాజాజీ రాలే, పటేల్ రాలే, ఏ ఒక్కడు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్కు పోలే. అప్పుడు కాంటెంపరీస్ ఒక్కడే అంబేద్కర్, హూ కేమ్ ఫ్రమ్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్. మీరు ఆ యూనివర్సిటీ క్యాంపస్లో అడుగు పెట్టడానికి కూడా ఎంట్రన్స్ టెస్ట్కు ఎలిజిబుల్ కాని నాడు నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ అక్కడ నుంచి డాక్టరేట్ పట్టాలు పట్టుకున్నాడు. ఇద్దరు ఆటోలు నడుపుతారు, రైట్? ఒక ఆయన రావు గారు, ఇంకొక ఆయన ఆర్డినరీ దళిత్. ఈ ఇద్దరి ఆర్థిక సమస్య ఒకటే. ఇంటికి పోయిన తర్వాత వీడి కులం వీడికే ఉంటుంది, వాడి కులం వాడికే ఉంటుంది.
ఇద్దరు మనుషులు సామాజికంగా వేరువేరుగా ఉన్నప్పుడు కేవలం ఆర్థిక విషయాల కోసం మాత్రమే ఫైట్ చేసి ఆ తర్వాత ఇద్దరు వేరువేరుగా ఉంటారు. కానీ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు, బ్రాహ్మణ్. నేను ఊరికే జోక్ ఏమన్నానంటే, నా కొడుకుకు ఏదేదో జంజం వేస్తున్నా నా క్లాస్మేట్ అంటే, ఇక చూడు మరి నేను వస్తా ఫలానా డేట్ రోజు అని చెప్పినావు కదా, నాకు తెలుసు మీ ఇల్లు, నేను చక్కగా ఆ రోజు మీ ఇంటికి వస్తా అని అన్నాను. ఏం వద్దు వద్దు ప్లీజ్ వద్దు. వై? బయట ఏదో మాట్లాడుకుందాం మనం పొలిటికల్ సైన్స్ గురించి అయితే, కానీ ఇంటి దాకా పోదు అది. వై? Because of that caste. We both are economically equal, we both are intellectually equal, we both are politically equal. If truly compare, I am somehow better than all of your positions. But I am not able to come to your home. I am not allowed to join into your home in your gathering, social gatherings. What's the reason? ఇప్పుడు బాగా డబ్బులున్న వాళ్ళు కూడా, మనోడి ముచ్చటే చెప్పినాను కదా నేను, మరి ఆయన కాడ ఇన్ని డబ్బులు ఉన్నాయి, విల్ బి హీ బికమ్ ఈక్వల్ టు ద అదర్ పీపుల్ ఇన్ తెల్లాపూర్? నో. వారం రోజుల నుంచి మొత్తుకుంటా ఉన్నాడు, అన్న ఈ మున్సిపాలిటీ ఏదో కార్పొరేషన్ అవుతుందట, ఆ కార్పొరేషన్లో ఒకవేళ డివిజన్ వస్తే అది రిజర్వ్డ్ కాకపోతే నేను పోటీ చేసే అవకాశం కోల్పోతా కావచ్చు, రిజర్వేషన్ వస్తేనే నేను పోటీ చేయగలను కదా. He is capable to invest money, but will be selected? What making him for not to selected as a representative once again? It is because of caste. డబ్బు ఇతరులతో ఎక్కువ ఉన్నా, ఇతరులతో సమానంగా ఉన్నా నువ్వు ఎప్పటికీ సమానము అనేటటువంటిది కాదు. కమ్యూనిస్టులు చాలా పిచ్చి ఆలోచన. ఇంకొక ముచ్చట, కాస్ట్ ఈజ్ యూజినిక్స్ అని. ఈ బ్రాహ్మిన్స్ వీళ్ళంతా కూడా ఏమంటారు అని అంటే, మన ప్రణయిని చంపారు. ఎందుకు చంపారు? ఒక కులము ఇంకో కులంతో సెక్సువల్ రిలేషన్ చేస్తే వాళ్ళు దాన్ని భరించలేదు. పైగా వాళ్ళు ఏమని అంటారంటే, కుల వివాహాలు ఎందుకు జరగకూడదు అని చెప్తారు అని అంటే, భారతదేశంలో ఉన్న వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ చాలా గొప్పది, ఉన్నతమైంది, ఇంక్లూడింగ్ గాంధీ. ఇది చాలా గొప్పది, దాన్ని చంపొద్దానని అంటారు. మరి దేని చంపాలని అంటే, అన్టచబిలిటీని చంపాలి కానీ మనం కులాన్ని చంపొద్దు అని అంటాడు. అంబేద్కర్ ఏమో డైనమైట్లు పెట్టి పేల్చి పడిదేంటి అంటాడు. లాస్ట్ వర్డ్లో ఆయనే వాడిండు డైనమైట్ అనే వర్డ్, నేను అనట్లే. హీ యూజ్డ్ ద టర్మ్ డైనమైట్లు పెట్టి పేల్చి పడేసండి, తునాతునకలుగా మార్చండి అని అంటాం. యూజినిక్స్ అంటే ఏంటిది అని అంటే, ఐఎమ్ సారీ, మన దళితులలో కూడా కొద్దిమంది ఉంటారు. ఇప్పుడు ఈటల రాజేందరు, ఇంక్లూడింగ్ సంజీవ్ రెడ్డి, ఇంకా కొద్దిమంది మనుషులు ఎప్పుడైతే ఇంటర్ కాస్ట్ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోతుంటారో, వీళ్ళ పైన ఒక ఆర్గ్యుమెంట్ ఏంటి ఉంటుంది అని అంటే, బ్లడ్ కంటామినేట్ అవుతుంది. అశుద్ధత్వము, ప్యూరిటీ అనేటటువంటిది చెడిపోతుంది. ఆ ప్యూరిటీని కాపాడటం వల్ల స్వచ్ఛమైన జాతిగా నిలబెట్టవచ్చు. ఏంటిది స్వచ్ఛమైన జాతి అని అంటే, ఒక కులం స్త్రీ ఇంకొక కులం స్త్రీ మనుషుల మధ్యన సెక్సువల్ రిలేషన్షిప్ లేకుండా, ఒకే కులం మనుషుల మధ్యన కంటిన్యూస్గా సెక్సువల్ రిలేషన్షిప్ ఉండటం వల్ల ఒక మంచి క్వాలిటీ బ్రీడ్, ఒంగోలు గిత్తల్ని ఆడెవడో లండన్కు పట్టుకొని పోయి ఆ గిత్తలకు వెళ్ళి ఒక మంచి ఎత్తు జాతిని సృష్టించాలి అని ఎట్లనో, ఈ ఈ కులాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఏమంటారు అని అంటే, కులాల మధ్యన వివాహాలు జరగవద్దు, ఏ కులం కా కులం లోపల వివాహం జరగటం వల్ల ఒక స్వచ్ఛమైనటువంటి మానవ జాతిని మనం పరిరక్షించవచ్చు అని అంటారు. అంబేద్కర్ ఏమంటాడు అని అంటే, ఈ ప్రపంచం లోపల ఏ ఒక్క నా కొడుకు, ఏ ఒక్క కూతురు స్వచ్ఛమైంది లేదు. ప్రతి ఒక్కడి జన్మ, పుట్టుక మీరు అనుకునే రకంతో ఆలోచన చేస్తే ఎవ్వడు ప్యూర్ కాదు. ఈ హాల్లో కాదు, ఈ హైదరాబాదులో కాదు, ఈ దేశంలో కాదు, ఈ భూమి మీద స్వచ్ఛమైన మనిషి అనేటోడు ఎవడు లేడు. వీఆర్ ఆల్రెడీ కంటామినేటెడ్.
నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ బాగా తెల్లగా ఉంటాడు. ఐఎమ్ సారీ, తెల్లగా ఉంటే మేము అప్పుడప్పుడు నువ్వేందా నువ్వు దళితుల లెక్క ఉండవు, నువ్వు కొంచెం జర షోకులు పడతావు అని అంటే, నా షోకుల సంగతి వదిలిపెట్టు, నీ కలరే దళితుల లెక్కలేదు. ఫస్ట్ మీ ముత్తాతో మీ ముసల్తో ఏమో మొత్తం కాటు కలిసినట్టుంది, మీ ముత్తాతో మీ ముసల్తో ఏమో కాటు కలిసినట్టు, అందుకని ఫైనల్గా నీకు ఈ కలర్ వచ్చింది. నీ కలర్ చూస్తే నాకు బాగా డౌట్ ఉందబ్బా, ఆర్యులతోటి ఎప్పుడో మిక్స్ అయిపోయి ఉంటుంది, అటుగొట్టి ఇటుగొట్టి లాస్ట్కు అటు ఆ ఒరిజినల్ ఆర్య కలర్ లేదు, ఇటు ఒరిజినల్ ద్రవిడ కలర్ లేదు, నీ రెండు మిక్స్ అయినటువంటి బ్లెండ్ కలర్ ఉన్నది అని అన్న. నేను ఇది అంటున్నది జోక్గానే మీకు అనిపిస్తున్నప్పటికీ కూడా ఇట్ ఈస్ ట్రూ అకార్డింగ్ టు బాబాసాహెబ్ అంబేద్కర్. దెర్ ఈస్ నో ప్యూర్ రేస్ ఇన్ దిస్ వరల్డ్. దెర్ ఈస్ నో ప్యూర్ రేస్. మరి యూజెనిక్స్ యాడ్ది